హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చలికాలంలో లేదా ఎండాకాలంలో గడ్డ పెరిగిని ఇంట్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఇందులో చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న టిప్స్ అండి ఇవి. చాలామంది చెప్తూ ఉంటారు కానీ అన్ని టిప్స్ పనిచేయవు. ఏవైతే పనిచేస్తాయో వాటిని నేను సమకూర్చి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చలికాలంలోనే కాదండి, అమెరికా లాంటి మంచు ప్రదేశాల్లో కూడా చక్కగా మీరు గడ్డ పెరిగిని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇలా మనకి కమ్మటి గడ్డ పెరుగు తయారు చేసి ఇస్తే పిల్లలు అదే పనిగా తింటూ ఉంటారు. చూడండి, మా బాబు వెంటనే తీసుకెళ్ళి తినేస్తున్నాడు అనమాట. చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మన తెలుగువారి సాంప్రదాయం ఆఖరి ముద్ద మనం పెరుగన్నం తింటాము. అలాగే నార్త్ ఇండియాలో అయితే పంచదారలో పెరుగు కలిపి ఏదైనా మంచి పని మీద వెళ్తుంటే తినిపిస్తుంటారు. మనకి శుభం జరగాలన్నమాట. శుభం వెనకాల మరికొన్ని చాలా విశేషాలు ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే గడ్డ పెరిగిని ఎంత చలికాలంలోనైనా తయారు చేసేస్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. ఇవి గేదె పాలు, మాకు బయట దొరుకుతాయి అన్నమాట. ఇది మనం చక్కగా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతాయి. పొంగకుండా ఉండటానికి ఒక చిన్న టిప్ అనమాట. చెక్క గరిటె కానీ లేదంటే చపాతీ కర్ర కానీ ఇలా పెట్టాలన్నమాట. పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి పొంగు వచ్చినప్పుడు పొంగు ఈ కర్రకు అంటుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి, వీడియోలో బాగా కనిపి పనిచేస్తుందండి. మనకి పొడుగ్గా కాకుండా కొంచెం చిన్న గిన్నెలో కాస్తే మాత్రం ఆ పొంగిపోతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా 15 నిమిషాల వరకు కాచుకొని మీడియం ఫ్లేమ్లో మనం పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం. అవి చల్లారే లోపుగా మనకి తోడు అంటాం కదా, స్టార్టర్, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న పెరుగుని మనం తోడు పెట్టుకుంటాం కదా. ఆ పెరుగు ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఖచ్చితంగా ఇలా గిలకొట్టాలి. గిలకొడితేనే మనకి చక్కగా పెరుగు అవుతుందన్నమాట. అదే మనం బజార్లో తెచ్చింది కూడా వేసుకోవచ్చు. దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసి ఇలా గిలకొట్టుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీరు లాక్టోబాసిల్లస్ మార్కెట్లో తీసుకొని అలా కూడా వేసుకోవచ్చు. అది తర్వాత చూపిస్తాను నేను. మనం ఖచ్చితంగా ఇలా పెరుగుని గిలకొట్టుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మనకి కొంచెం క్రీమీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, వీటిని వేడిగా అయ్యేంత వరకు ఉంచుకోండి. అదే వింటర్ సీజన్లో అయితే మనకి కొంచెం వేలికి వేడి తగలాలన్నమాట, అంతవరకు ఉండాలి. అదే సమ్మర్లో కానీ నార్మల్ సీజన్లో అయితే మనకి కొంచెం గోరువెచ్చకుంటే సరిపోతుంది. ఇది చలికాలం కాబట్టి కొంచెం చేతికి వేడి తగిలేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇక్కడ పింగాణి గిన్నె ఒకటి, స్టీల్ గిన్నె ఒకటి, మట్టి గిన్నె ఒకటి, అలాగే గ్లాస్ ఒకటి తీసుకున్నాను. వీటన్నిటిలో మనం పెరుగును తోడేసుకోవచ్చు అనమాట. ఏ గిన్నెలో తోడేసినా చాలా బాగా వస్తుందని చూపించడానికి అన్ని గిన్నెల్లో నేను తోడు పెడుతున్నాను. మామూలు వాతావరణంలో అయితే మనం 1 టీ స్పూన్ ఇలా తయారు చేసుకున్న తోడు వేస్తే సరిపోతుంది. మనం ఏ గిన్నెలో తోడు పెట్టినా ముందుగా మనం పెరుగు వేసుకోవాలన్నమాట. అంటే తోడు వేసుకోవాలి 1 టీ స్పూన్. అదే చలికాలంలో అయితే 2 టీ స్పూన్లు వేయాలి. మీ చలిని బట్టి, అంటే అమెరికా లాంటి కంట్రీస్లో లేదా నార్త్ ఇండియాలో కూడా చాలా చలిగా ఉంటుందండి. ఆ వెదర్ని బట్టి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా తోడు వేసుకోవచ్చు. తోడు వేసేసి కొంచెం వేడిగా ఉన్న పాలని పోసుకోవాలి. నార్మల్ టైంలో గోరువెచ్చని పాలు పోసుకోవాలి. ఇలా మీకు కావాల్సినంత పాలు పోసేసుకోండి. చూసారు కదా, అన్ని గిన్నెల్లో తోడుపెట్టి చూద్దాం ఎందులో బాగా తోడుకుంటుందో చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా, మట్టి పాత్రలో బాగా తోడుకుంటుంది. ఇలా పాలు పోసిన తర్వాత ఖచ్చితంగా మనం ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలపాలన్నమాట, లేదా నార్మల్గా కూడా తొరుపుకోవచ్చు. ఎంత బాగా మిక్స్ చేస్తే పెరుగు అంత త్వరగా అవుతుంది, గడ్డగా అవుతుంది. అలాగే మీరు తీసుకున్న పాల క్వాలిటీని బట్టి కూడా గడ్డ పెరుగు తయారవుతుంది. ఇక్కడ నేను బయట తీసుకున్నాను కదా. ఇంకొక సూపర్ టిప్ ఏంటంటే, మనం తీసుకున్న పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత, అంటే పెరుగులో వేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా తొరుపుకోవాలండి. తొరపడం అంటారు తెలుసా, పైకి కిందకి మారుస్తూ ఉంటారు. 2-3 సార్లు చక్కగా తొరుపుకోవాలి. తొరిపిన తర్వాత పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ ఇలా తొడుముతో సహా వేసేయాలి. వేసేసి ఇప్పుడు దాన్ని కూడా మరొక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి తొడుమలో మన పెరుగు తోడుకోవడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఉంటాయి, అందుకే తొడుముతో సహా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం తోడు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, హోటల్లో మనకి కమ్మగా ఉంటుంది పెరుగు, చాలా బాగుంటుంది కదా. అది రావాలంటే ఒక సీక్రెట్ ఉంటుంది. అదేం లేదండి, జస్ట్ ఒక 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలపొడి వేస్తారు. మీరు ఏ పాలపొడి అయినా తీసుకోవచ్చు. మనం తోడు పెట్టేసుకున్నాక కూడా కలుపుకోవచ్చు. కొంచెం పాలు వేడిగా ఉన్నప్పుడు కలిపి కూడా తోడు పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా మనం బాగా మిక్స్ చేయాలి, గడ్డలు లేకుండా.
ఇప్పుడు ఈ చిక్కటి పాలని కూడా మనం తోడు పెట్టేసుకుందాం. మనం ఈ పాలలో ఆల్రెడీ తోడు వేసేసాం కాబట్టి డైరెక్ట్గా గిన్నెల్లో వేసేస్తున్నాను. ఒక స్టీల్ గిన్నెలో, అలాగే ఒక గాజు గ్లాసులో, అలాగే మిగిలినవి కూడా ఇంకొక పింగాణి గిన్నెలో వేసేసాను. వీటిని డైరెక్ట్గా నేల మీద కానీ కింద కానీ పెట్టకూడదు అనమాట. ఏదైనా ప్లేట్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి కింద అనేది ఎక్కువ చల్లగా లేకుండా ఉంటుంది కాబట్టి తొందరగా తోడుకుంటుంది. దానిపైన మూత పెట్టేసి ఇప్పుడు దాని మీద మందపాటి టర్కీ టవల్ కప్పేసి ఉంచాలి. ఇలా రాత్రంతా ఉంచితే నెక్స్ట్ డేకి చక్కగా పెరుగు తోడుకుంటుంది. లేదా కొంచెం ఎండలో కూడా పెట్టచ్చు, అప్పుడు ఇంకా తొందరగా తోడుకుంటుంది. పగల టైంలో మీరు తోడు పెట్టుకుంటే అలా అదొక పద్ధతి. నేను ఇక్కడ రాత్రి అంతా పెట్టేస్తాను. అంతేకాకుండా మరికొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. మనం తోడు పెట్టుకున్న గిన్నెని ఇలాంటి మట్టి పాత్రలో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెడితే 6 నుండి 8 గంటల్లో పెరుగు చక్కగా తోడుకుంటుంది. చూడండి, గడ్డ పెరుగు తయారైంది కదా, ఇలా తోడుకుంటుంది అనమాట. అంటే దాంట్లోకి చలి వెళ్ళకుండా, అంటే చల్లదనం లేకుండా కొంచెం గోరువెచ్చని వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అలా చేయడానికి మన ఇంట్లో ఉన్న అన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో పెడుతున్నాను. ఒక గిన్నెని కుక్కర్లో పెట్టేసి మనం గట్టిగా మూత పెట్టేసి ఉంచాలన్నమాట. అప్పుడు మనకి లోపల చక్కగా వేడిగా ఉండి పెరుగు గడ్డలా తయారవుతుంది. కనీసం 6 నుండి 8 అవర్స్, అంటే రాత్రంతా. ఇంకొక టిప్ ఏంటంటే హాట్ బాక్స్లో పెట్టడం. హాట్ బాక్స్లో పెట్టినప్పుడు కూడా దాని మీద మూత పెట్టి కూడా పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా కూడా పెట్టచ్చు. ఇలా మూత పెట్టేసి వీటిని మనం తోడుపెట్టుకున్న వాటిని కిందే ఉంచకుండా ఏదైనా స్టాండ్ మీద పెడితే ఇంకా తొందరగా తోడుకుంటుంది. ఇది ఒక టిప్ అనమాట. ఇలా చక్కగా హాట్ బాక్స్లో పెట్టింది కూడా చక్కగా తోడుకుంటుంది. ఇవన్నీ నేను మీకు చూపించడానికి చేస్తానండి. నేనైతే ప్లేట్లో ఉంచేసి రాత్రంతా ఉంచేసాను. ఇలా ప్లేట్లో మూత పెట్టిన తర్వాత కూడా మందపాటి టర్కీ టవల్ ఏదైనా కప్పి ఉంచాలి. అప్పుడు మనకి చక్కగా పెరుగు తోడుకుంటుంది. ఇలా నేను తయారు చేసుకున్న పెరుగు నెక్స్ట్ డే చూస్తే చూడండి ఎంత గడ్డగా తయారైందో, చాలా బాగుంటుంది. మీకు ఈ మిరపకాయ వేసింది కూడా బాగుంటుంది, వెయ్యింది కూడా బాగా తయారైనాయి. మట్టి పాత్రలో అయితే లోపలికి కొంచెం వాటర్ అంతా పీల్చేసుకొని చూడండి కొంచెం క్వాంటిటీ తగ్గినట్టుగా అయింది కదా. చిన్న బౌల్ దీపావళి కోసం కొన్నదనమాట మట్టిది. అలాగే బయట ఉంచేసిన గాజు గ్లాసులో కూడా చక్కగా తోడుకుంది. ఇప్పుడు మనం ఇంకా గట్టిగా కావాలి, మనకి గడ్డలా కావాలనుకుంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే 5 నుండి 10 నిమిషాల్లో ఫ్రీజర్లో, అంటే డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఎక్కువసేపు పెట్టి మర్చిపోయారంటే మాత్రం ఐస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు అలా తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చక్కగా గడ్డలా వస్తుందన్నమాట. మనం తీసుకున్న పాలను బట్టి మన టెక్స్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను బయట పాలు యూస్ చేశాను కాబట్టి కొంచెం లూజ్గా అనిపిస్తుంది. అదే మీరు ప్యాకెట్ పాలు ఫుల్ క్రీమ్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పెరుగు మజ్జిగ తినడం తెలుసు కదండి, ఎక్కువగా ఇలా కూడా చేయొచ్చు అనమాట. లస్సీ అంటాం కదా, పెరుగులో చక్కగా 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి బాగా కలిపేసి పిల్లలకి ఇవ్వండి. ఎంత బాగా చలవ చేస్తుందో, చాలా మంచిది. చలికాలం కదా అని మీరు పెరుగు తినకుండా మానేయకండి. అది మనకి చాలా చాలా మంచిది అనమాట. గట్ బ్యాక్టీరియా, అంటే పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని కాపాడుతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా పెరుగన్నం లేదా పెరుగు ముద్ద, లేదంటే మజ్జిగ, లేదంటే లస్సీ ఏదైనా ఖచ్చితంగా ఒక 100 గ్రాముల వరకు రోజుకు తీసుకోవాలి. అంతేకాకుండా పెరుగులో మనకి మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెరుగు తోడు పెట్టినప్పుడు మనకి క్రీమ్ లాగా అయిపోతుంది కదా, ఆ పెరుగును అస్సలు వాడకూడదు, అందులో మనకి చెడ్డ బ్యాక్టీరియా ఉన్నట్టు. అంతేకాకుండా ఒక్కొక్కసారి పెరుగు తోడు పెట్టినప్పుడు మనకి విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు పాలు వేడిగా ఉన్నప్పుడే తోడు వేసేస్తారని అర్థం అనమాట. అలా అందుకని మనకి పాలు విరిగిపోయి పెరుగు విరిగిపోయినట్టుగా తయారవుతుంది. ఆ 2 పెరుగులు వాడకూడదు, వాటిని తోడు కూడా వాడకూడదు. అది తీసేసి కొత్తగా మీరు మార్కెట్లో తెచ్చుకున్న పెరుగుని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అంతేనండి, నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్పాను. చాలా బాగా, చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా మీరు పెరుగుని ఇంట్లోనే తయారు చేసేయచ్చు. అదే మైక్రోవేవ్ ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే మనం తోడు పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేసి బాగా ఎక్కువ మైనస్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఆ మైక్రోవేవ్ ఓవెన్ లైట్ ఆన్ చేసేసి రాత్రంతా ఉంచినా సరిపోతుంది. లేదంటే ఇన్స్టెంట్ పాట్లో కర్డ్ ఆప్షన్ ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. అవి లేకుండా మామూలుగా కూడా లైట్ లేకుండా కూడా నార్మల్ కొంచెం చలి ఉన్నప్పుడు మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేస్తే చక్కగా తోడుకుంటుంది. మనం తీసుకున్న తోడుని బట్టి కూడా పెరుగు తోడుకుంటుందండి, అది కూడా చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ మంచి పెరుగు తోడు పెట్టకపోతే కూడా ఒక్కొక్కసారి పెరుగు లూజ్గా క్రీమీగా అట్లా వచ్చేస్తుంది, అది కూడా చెక్ చేసుకొని ఒకసారి తోడు పెట్టుకోండి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.